ఈరోజు భారతదేశ పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై బిల్లు పెట్టడం ఎలా ఉందంటే మరి ఈ బిల్లును దేశంలో ఉన్న 11 పార్టీలు ఫేవర్గా ఓటేసి బిల్లును అంగీకరిస్తే ఈ రాష్ట్రంలో ఉన్న దరిద్రపు పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ వ్యతిరేకించింది. ఈ రోజు ఎలా ఉందంటే శ్రీరామ నవమి రోజున రావణాసుడి గురించి మాట్లాడితే ఎలా ఉందో జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడినా ఈ రోజు అంతే. ఎందుకంటే ఒక పండుగ వాతావరణం, ఇందులో హిందూ లేదు, ముస్లిం లేదు, సిక్కు లేదు, క్రైస్తవులు లేదు, అన్ని కులాలు అన్ని మతాల వాళ్ళు ఈరోజు మాకు రాజధానికి చట్టబద్ధత కల్పించారు అని ఇటు నారా చంద్రబాబు నాయుడు గారికి, అటు పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, మన విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసినేని చిన్ని గారికి, అలాగే పార్లమెంట్ సభ్యులు అందరికీ, అలాగే నరేంద్ర మోడీ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి గురించి హర్షాతి ధ్వానాలు వెలువరిస్తుంటే పార్లమెంట్లో జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకిస్తాడు. ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. రాజధానిని 5 సంవత్సరాలు అడ్డుకున్నాడు, 3 రాజధానులు అన్నాడు, రాజధాని నాశనం చేశాడు, రాజధానిని అతను ఏమన్నాడంటే శ్మశానం అన్నాడు. కానీ ఈరోజు ఇదే భారతదేశ అత్యున్నత చట్టాలు చేసే ఒక దేవాలయం పార్లమెంట్లో రాజధాని గురించి బిల్లు పెట్టడం, ఆ బిల్లుని 11 పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదించడం, పార్లమెంట్ సభ్యులు అందరూ 90% మెజార్టీతో ఈ బిల్లుని ఆమోదించడం జరిగింది. నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఈ ప్రజల కోసం, ఆంధ్ర ప్రజల కోసం, తెలుగు ప్రజల కోసం ఏదైతే ఒక మంచి రాజధాని ఉండాలి అని ఆయన ఏదైతే ఆలోచించి రైతులు ఆయనకు సహకరించి భూములు ఇచ్చారో, ఈరోజు అటు రైతుల కళ, ఇటు కుల మతాలకు అతీతంగా 5 కోట్ల ప్రజానికం యొక్క కళ ఈరోజు నెరవేరింది. చంద్రబాబు నాయుడు అంటే ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి అని ఈరోజు పార్లమెంట్లో నిరూపించడం జరిగింది. బిల్లును ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. మళ్ళీ రేపు కూడా రాజ్యసభలో బిల్లు ప్రవేశపెడుతున్నారు. ఫార్మాలిటీగా బిల్లు ఆమోదించినట్టే. కాబట్టి మేమందరం ఇక్కడ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తరపు నుంచి సహకరించిన ప్రతి పార్లమెంట్ సభ్యులకు, సహకరించిన ప్రతి పార్టీకు, కాంగ్రెస్ పార్టీతో సహా అన్ని పార్టీలకు, అలాగే ముఖ్యంగా మన ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి మేము పశ్చిమ నియోజకవర్గం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.